రెండు ఒకసారి పోదాం అన్నా హాస్పిటల్లో ఆ పేషెంట్ చెప్పొస్తామన్నా పోయినాం. ఆ అబ్బాయితో చెప్పినాం, అదే బ్లడ్ ఇచ్చినాము నో టెన్షన్ అన్నా. అట్లా ఒకసారి రౌండ్ వేస్తాం అన్నా. నేను అంటాను కదా ప్రభుత్వ హాస్పిటల్ నాకు బృందాదేమని, నా వెంట ఎవరు హాస్పిటల్కి వచ్చినా రాతి గుండె కూడా తగ్గుతుంది. పేదల బాధ చూసి ఎవరైనా కరిగిపోతారు. అందరిలో బాధపడుతుంది. రెండెట్ల పొలాలంటే ఇద్దరు చిన్న పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పేద పిల్లలు చెప్పే అవసరం లేదు. పేద పిల్లలు ప్రభుత్వ హాస్పిటల్ అయినా ప్రభుత్వ స్కూల్లో అయినా అప్పుకుంటే పేదవాళ్ళు ఉంటారు. ఇద్దరు ఏడుస్తున్నారు. ఏ బాబా ఏడుస్తున్నారన్నా, సార్ మా నాయన బస్సు కొట్టింది, కాళ్ళు ఎక్కిపోయినాయి, మా నాయన ఎట్లా బతికించాలని చెప్పి గట్టి పట్టుకున్నారు. నన్ను డాక్టర్ ఏమనుకున్నారు. ఎక్కడ విన్నానంటే తీసుకున్నారు వాడిలో పోతే వాళ్ళని కళ్ళు మూతపడ్డాయి, కాలు గ్యాంగ్రీన్ ఫామ్ అయింది, రక్త ప్రసరణ ఆగిపోయింది, కుళ్ళిపోతాయి, కాళ్ళు కుళ్ళిపోతుంది. మరి సెలైన్ ఎక్కిస్తాను పాటలు, వాళ్ళమ్మో చేతిలో పెట్టుకుంది, ఓ చేతిలో పెట్టుకొని ఏడుస్తా ఉంది. ఓదర్చగా ఎవరు లేరు పేదవాళ్ళకు, ఎవరు రారు, డబ్బుతో రారు, డబ్బులు ఏదో రాలేదు. చూసే వాళ్ళు సానుభూతి చెప్తారు, సాయం చేస్తారు ఎవరు లేరు. కేసీ తీసుకుంటే కేసీలో డాక్టర్ ఏం రాస్తాడు, ఈ రిక్వెస్ట్ 3 బాటిల్స్ బి పాజిటివ్ అని రాస్తాడు. బి పాజిటివ్ 100లో 33 మందికి దొరుకుతుంది. కానీ రాసి వారం అయింది, కానీ ఒక్క బాటిల్ నేను ఇచ్చేవాళ్ళు లేరు, పేదవాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరు కదా. మరి అప్పుడు కేసీ తీసుకొని సరే నువ్వు ఏడ్చొద్దమ్మా మేము ఇస్తాంలేండి అని చెప్పి పక్కన డాక్టర్ ఉంటే, డాక్టర్ వేరన్నింటి ప్రైవేట్ అన్నా. సరే ఇప్పటికీ ఆలస్యమైంది, ట్రై అన్నా. సరే ఇదంతా చూసిందా నా వెంట ఇద్దరు కూడా, అమర్ అక్బర్ ఇద్దరు కూడా అనుకోకుండా ఆ పేషెంట్ పేరు ఏంటో తెలుసునా, యాంటోనీ. ఈ యాంటోనీ, అమర్ అక్బర్ యాంటోనీ. అప్పుడు వీళ్ళిద్దరు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు కాలేజీలో టెస్ట్ చేస్తున్నాము, అది బి పాజిటివ్ అని నాకేం తెలియదు, బి పాజిటివ్ గుర్తుంది, ఏమైనా మారింటుందేమో, మాదే సరిపోతే మేము ఇస్తాం సార్ అంటారు. థ్యాంక్స్ బ్రదర్ అన్న. వాళ్ళతో నేనేం మాట్లాడలేదు, కానీ వాళ్ళు బ్లడ్ ఇవ్వాలని కానీ భయం ఉంది. నేను ఇచ్చిన తర్వాత చూసాను, భయం పోయింది. మరి బ్లడ్ కొట్టింది బ్లడ్ బ్యాంక్ అన్నా, బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చినాము. ఒకసారి గ్రూప్ అయితే అదే ఉంటుంది కానీ మారేది ఉండదు, కానీ అన్లెస్ రాంగ్ ఐడెంటిఫికేషన్ అయితే తప్ప అని బ్లడ్ బ్యాంక్ వచ్చినాము. టెస్ట్ చేసుకున్నారు, ఇద్దరిది బి పాజిటివ్ వచ్చింది, ఇద్దరు ఇచ్చినారు. సిస్టర్ అనేది నువ్వు భలేవారన్నా, ఎవరైనా మెస్మరైజ్ చేస్తావు అనింది. దీంట్లో మన గొప్పతనం ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరిలో మానవత్వం ఉంది, ప్రతి ఒక్కరిలో మంచి ఉంది, సాయం అనేది దొరుకుతుంది. వాళ్ళ భయం పోతే చాలు. రక్తం ఇచ్చి చూశారు కాబట్టి వాళ్ళ భయం పోయిందన్నా, రక్తం ఇచ్చినారు. లెటర్స్ పదాకండి వాళ్ళ మీద చెప్పొస్తాం, సాయంత్రం పాటు ఇస్తాం. మేము పోయినాం, అక్కడికి పోతే దుప్పటి కప్పేసినారు. అర్థమైంది కదా, చనిపోయినాడు. తల్లి బిడ్డలు ఏడుస్తున్నారు, గట్టి పట్టుకున్నారు. అయా చచ్చిపోయినాడా అన్నారు. చనిపోవడానికి కారణం సమయానికి అన్ని దొరకపోవడమే. దొరికితే బట్టేవాడు, 8 వాళ్ళ కుటుంబానికి తోడు ఉండేవాడు. సరే ఏం చేయలేము. అప్పుడు మనకు ఆ ఆలోచన వచ్చింది, అరే మన వాళ్ళంతా విషయం కాదు బ్లడ్, ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఉండదు, ఎవరికి వాళ్ళు ఇచ్చుకుంటామని ఇద్దరికి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మన బంధువులు ఎవరు ఉంటే 10 మంది పోతామని మన బంధువులు ఇచ్చుకుంటామని వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి బ్లడ్ బ్యాంక్ నింపాలనే ఆలోచన మాకు వచ్చింది. అప్పటి నుంచి మేము ఏం చేస్తామంటే, కాలేజీకి వస్తాను, బ్లడ్ డోనర్స్ సంఖ్య పెరగాలంటాను, వాలంటీర్ డోనర్స్. దానికోసమే కాలేజీలో వస్తాను, బ్లడ్ డొనేట్ చేస్తాను, మోటివేట్ చేస్తాను, క్యాంప్ పెడతాను, బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేట్ చేస్తాను. ఈ రకంగా మేము 140,000 మంది బ్లడ్ డొనేట్ చేయించాం. 140,000 మంది. మాకు ప్రభుత్వ డబ్బు ఏమి లేదు, ఆ ప్రభుత్వ డబ్బు లేదు. మాకు ఎన్ఆర్ఎస్ అమెరికా మేము డల్లాస్ పోయినప్పుడు, డల్లాస్లో గెట్ టుగెదర్లో నా మాట విని ఒక డాక్టర్ నారాయణ రెడ్డి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆర్థోపెడిక్ డాక్టర్ ఉంటాడు, ఆయన తమ్ముడు డాక్టర్ నారాయణ రెడ్డి. మేము ఎవరిని ఫండ్స్ అడగం, ఎవరిని డబ్బు అనుకోము, పదకొండు డబ్బే ఉండదు అనేసి ఆయన మాట విని సిన్స్ 2012 ఎవరి ఇయర్ ఈ సెండింగ్ 1 lakh to ఫర్ యాక్టివిటీ. మేము అడగలేదు, దాన్ని పంపిస్తాను. నవంబర్ 1st డబ్బు వస్తుంది. మరి వేణుగోపాల్ నాయక్ అని రాజకీయ పల్లె, డాక్టర్ వేణుగోపాల్ నాయక్ దుబాయ్లో ఉండేవాడు, ఫేస్బుక్ ఫ్రెండ్, నాకు పరిచయం లేదు, ఫేస్బుక్ ఫ్రెండ్. ఆయన ఇప్పటికీ 4 లక్షలు పంపించినాడు. వాళ్ళ సహకారం వల్ల మేము గ్రూపింగ్ చేస్తున్నాం. ఇవన్నీ హైదరాబాద్ బ్లడ్ గ్రూప్ ఉంది, ఇంట్రెస్ట్ ఆఫ్ ఆర్ఎంసీ పేషెంట్స్. ఆర్ఎంసీ పేషెంట్ ఎంతమంది హైదరాబాద్ పోతారు హార్ట్ ఆపరేషన్ కోసం. అక్కడికి పోతే మన అనుకున్న పోతే మాకు ఫోన్ వస్తుంది, అయ్యా ఫోన్ వస్తుంది. అయ్యా అంటే పేదోళ్ళే కదా, ఎంఆర్ఓ చుట్టూ అవసరం లేదు. అయ్యానే పేదోడే కనుక్కోసి ఈజీగా, ఎంఆర్ఓ నాకైనా సర్టిఫికేట్ ఇస్తారు తప్పిస్తే. అది పేద అర్థమవుతుంది. చెప్పమ్మా ఏమంటే, అయ్యా నా ముందు గుండె ఆపరేషన్ అయ్యా, రక్తం వాళ్ళయా, 4 మాటల్లో ఓ పాజిటివ్ బి పాజిటివ్ చెప్తారు. వాళ్ళకి ఎవరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో? వాళ్ళు ఎవరు కలుస్తారు వాళ్ళు సిటీలో. అవును, వాళ్ళ కోసమే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ 35 కాలేజీల్లో 28,000 మంది బ్లడ్ డొనేట్ చేసినాడు 2009లో సాధించాలి. ఆ రకంగా చేయడం వల్ల ఎవరు బ్లడ్ కావాలంటే ఏ హాస్పిటల్ అడుగుతాం, 19 కాలేజీ బోర్డు అంటాం. గంట ఫోన్ వస్తుంది, అయ్యా
మాకు దొరికిందయా వరదలు నిలుస్తారని ఫోన్ వస్తుంది, అక్కడ బొమ్మలు ఉంటాం. ఈ రకంగా